హలో గాయస్, మనకి నిన్న కేకేఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ కంప్లీట్ అయింది కదా. అయితే ఈ మ్యాచ్ చూసుకుంటే ఎస్ఆర్హెచ్ స్పిన్నర్ అయిన హర్ష దూబే ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు కదా. సో అతను చూసుకుంటే మొత్తం 3 వికెట్స్ తీశాడు. ఆ 3 వికెట్స్లో కూడా ఒక హ్యాట్రిక్ అయితే మిస్ అయిందని చెప్పాలి. అయితే మరి దీని తర్వాత మ్యాచ్ కంప్లీట్ అయిన తర్వాత మరి వాళ్ళ హెడ్ కోచ్ అయిన డానియల్ వెటోరీ మరి హర్ష దూబేని అయితే ఆకాశానికి ఎత్తేసాడని చెప్పాలి. అయితే ఇక్కడ డానియల్ వెటోరీ చెప్తుంది ఏంటంటే, మరి నిన్న మ్యాచ్లో మనకి హర్ష దూబే మాకు చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సో అతను మేము గెలిచామంటే అతనిది కూడా ఒక కీ రోల్ అనే చెప్పాలా. అయితే ఇక్కడ నేను గమనించింది ఏంటంటే, మనకి హర్ష దూబే బ్యాట్స్మెన్స్ని అలాగే పిచ్ని దాని తర్వాత తన చుట్టూ ఉన్న సరౌండింగ్స్ని సో వీటన్నిటిని కూడా పరిశీలించి మరి కొంచెం తెలివిగా బౌలింగ్ చేస్తూ ఉన్నాడు. సో మా రోజుల్లో చూసుకుంటే మేము ఇదంతా కూడా చేసేవాళ్ళం కాదు, కానీ ఇక్కడ హర్ష దూబే చూసుకుంటే చాలా తెలివిగా బౌలింగ్ చేస్తున్నాడు అని చెప్పేసి అతన్ని అయితే కొనియాడటం జరిగింది. అయితే దాని తర్వాత ఇంకోటి చెప్తుంది ఏంటంటే, హర్ష దూబే మాకు ఒక స్పిన్నర్ లాగా మాత్రమే కాదు, ఖచ్చితంగా రాబోయే మ్యాచ్లో మాకు ఒక మంచి ఆల్రౌండర్గా కూడా నిలబడతాడని అయితే మేము అనుకుంటున్నాం. ఎందుకంటే అతనికి ఇంకా దేశవాళీ క్రికెట్లు ఉండి దాని తర్వాత ఇండియా ఏ టీం ఉంది. సో వచ్చే సీజన్లో మరి ఇవన్నీ యూజ్ చేసుకొని మరి మాకు ఒక మంచి ఆల్రౌండర్గా నిలబడతాడు అని చెప్పేసి మేము అనుకున్నాం అని చెప్పేసి సో మరి డానియల్ వెటోరీ కూడా అతని గురించి మాట్లాడటం జరిగిందనమాట. సో ఏదేమైనా సరే మరి డానియల్ వెటోరీ చేసిన ఈ కామెంట్స్ని బట్టి మరి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి.